మదనపల్లిలో నిన్న జరిగినటువంటి ఘటన ఒక 8 సంవత్సరాల పసిబిడ్డ అత్యంత దారుణంగా ఒక తాగుబోతు చేతిలో ఆమె అత్యాచారానికి గురై చంపివేయబడటం అనేది గుండెల్ని పిండి వేస్తా ఉంది. మొత్తం అక్కడ మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజలు చాలా పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. అతను తాగుబోతని ఇంతకు ముందే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, మహిళలతో ప్రవర్తించేవాడని వాళ్ళందరూ చుట్టుప్రక్కల జనమందరికి తెలిసినటువంటి విషయం. అలాంటి వాడు ఈ చిన్న పాపని తీసుకుని వెళ్ళిపోయి ఇంట్లోనే అత్యాచారం చేసి అందులో పడేశాడు. ఇది ఒక్కరోజు ఘటన కాదు. ఈరోజు రాష్ట్రంలో ఏ రోజు ఎక్కడ ఏ ఆడపిల్లకి ఏం జరుగుతుంది అనేటటువంటి తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితిని చూస్తా ఉన్నాము. ఈ కేసులో ఆ నిందితుడిని పోలీసులు అప్పటికప్పుడే నిద్రపోతున్న అతన్ని తలుపులు బద్దలు కొట్టారు, అతన్ని తీసుకువెళ్లారు, అరెస్ట్ చేశారు, వాళ్ళ కస్టడీలోకి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత పోలీసులు కస్టడీలో లేడు, మేము వెతుకుతున్నాము, అందుకోసం అతను బలగాలు పెడుతున్నామన్నారు. ఇవాళ తెల్లవారుజామున చెరువులో ప్రత్యక్షమయ్యాడు. అతను చనిపోతే ఆ బిడ్డకి న్యాయం జరుగుతుందా? ఆ బిడ్డలాగా మరొక బిడ్డకి ఈ రాష్ట్రంలో అన్యాయం జరగకుండా ఉంటుందా? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు అందరూ తల్లులు తండ్రులు ఆవేదన పడతా ఉన్నారు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఆవేదన పడతా ఉన్నారు. ఆడపిల్లలకు రక్షణ ఎలాగా అని చెప్పేసి, ఆ రక్షణ కల్పించాలా అని చెప్పేసి అంటే ఈరోజు తాగుబోతులుగా ఉన్నటువంటి వాళ్ళను గంజాయి విచ్చలవిడిగా వ్యాపారం జరుగుతున్న దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఈరోజు ప్రభుత్వం రోజు రోజుకి మద్యం షాపులను ఎక్కువ చేస్తా ఉంది. మద్యం షాపులకి అటాచ్డ్ గా బెల్ట్ షాపులు నడుపుతా ఉంది. ఈ బెల్ట్ షాపుల్ని కంట్రోల్ చేయడానికి కానీ, మద్యాన్ని కంట్రోల్ చేయడానికి కానీ, ఈ మద్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి కానీ ప్రభుత్వం పూనుకోవడం లేదు. అలాగే గంజాయికి వ్యతిరేకంగా ఒక పోలీసును మాత్రమే రంగంలోకి దింపి పోలీసు ద్వారానే దీన్ని అరికడదామని చెప్పేసి అంటే సాధ్యమయ్యేది కాదు. మొత్తం సమాజాన్ని ఇందులో భాగంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. మద్యం కానీ, గంజాయి కానీ, ఈ మత్తు పదార్థాలు మనిషి యొక్క విచక్షణని కోల్పోయేటట్లు చేస్తాయి. దాని ఫలితంగా అత్యాచారాలు, వేధింపులు, అదేవిధంగా కుటుంబంలో కూడా భార్యల్ని హింసించడం అనేటటువంటిది, అనుమానంతో చంపేయడం అనేటటువంటిది, దీంతో పాటు చాలా ప్రమాదాలు పెద్ద ఎత్తున పెరగడం, నేరాలు పెరగడం, హత్యలు చేయడానికి కూడా సులభంగా గంజాయికి మద్యానికి అలవాటు చేసి నామమాత్రంగా వాళ్ళని ఉపయోగించుకొని హత్యలు చేస్తున్నటువంటి ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం వాళ్ళు చచ్చిపోయారని చెప్పేసి తృప్తి పట్టమో, చూసారా ముఖ్యమంత్రి గారు లేకపోతే హోంమంత్రి గారు ఇలాంటి అత్యాచారాలు చూసిన వాళ్ళు తెల్లవారి చూడరు అని చెప్పేసి ప్రకటన చేశారు చూసారా అని చెప్పేసేటటువంటిది కాదు. ఈ ఘటనలు జరగకుండా చూడాలా అని చెప్పేసి మహిళా సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఆడపిల్లలకి రాష్ట్రంలో రక్షణ ఉంటుంది అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. పసిబిడ్డలు ప్రాణం కంటే ఎక్కువగా ఈ సమాజం భావిస్తుంది. అలాంటి పసిబిడ్డలకి అన్ని విధాల రక్షణ కల్పించేదానికి తన చుట్టూ ఉన్నటువంటి మనుషులే మృగాలుగా మారేటటువంటి పరిస్థితి నుంచి బయటపడేస్తామని చెప్పేసి చెప్పాల్సింది. అలాగా మృగాలుగా మార్చేటటువంటి మద్యం గంజాయిని అరికట్టడం మాత్రమే కాదు, ఈ మద్యం గంజాయిల్ని అలాగే ఆడపిల్లల సెక్స్ వ్యాపారాన్ని ప్రోత్సహించేటటువంటి, ఆడపిల్లల మీద అగౌరవం కలిగించేటటువంటి అన్ని చర్యల్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు చూస్తున్నటువంటి సినిమాలు, టీవీలు మన చుట్టూ విస్తృతమవుతున్నటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుకునేటటువంటి పద్ధతి, ఒకరి మీద ఒకరు దుమ్ము చల్లుకునే దానిలో, ఆడవాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడే దానిలో, ఆడపిల్లల ఎడల గౌరవం, ఆడపిల్లలతో ఉండాల్సినటువంటి ప్రేమైక భావన సెక్షువల్ భావనగా మారిపోయేటటువంటి ఒక క్రమం ఉంది. దీన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉంది. ఇలాంటి ఘటన ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా జరగదు అనే దానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని కోరుతా ఉన్నాం.